హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మష్రూమ్ ఉలవచారు కర్రీ. మరి ఫాస్ట్ గా వీడియో ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మష్రూమ్ ఉలవచారు కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్, ఉలవచారు, గరం మసాలా, అల్లం, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు. కర్రీ తయారీ విధానం: మనం మష్రూమ్ని బాగా కడుక్కుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు అందులోకి లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోండి. మష్రూమ్ బాయిల్ అయ్యే లోపల మనం కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయ మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. మష్రూమ్ ఉడికేటప్పుడు అందులోకి ఇలా పచ్చిమిరకాయలను కూడా యాడ్ చేసుకోండి. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది ఏంటంటే ఉడికిన తర్వాత లాస్ట్లో తినడానికి బాగుంటాయి అంతే. లైట్గా అందులోనే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. మష్రూమ్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయల పేస్ట్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. పేస్ట్ మనకి ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులోకి బాయిల్ చేసుకుని మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి మష్రూమ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఉలవచారుని యాడ్ చేసుకోవాలి. మనం కాసేపు దీన్ని మొత్తాన్ని బాగా మగ్గనివ్వాలి. మష్రూమ్కి ఆ వాసన పట్టేంత వరకు మనం మగ్గనించుకోవాలి దీన్ని. ఇందులోకి ఇప్పుడు క్రీమ్ని యాడ్ చేసుకోండి. క్రీమ్ ఉన్న వాళ్ళు క్రీము, లేదంటే కనుక పెరుగు పైన మేగడ్ని యాడ్ చేసుకోండి. ఇంతగా మగ్గిపోయింది. మష్రూమ్ ఉలవచారు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కర్రీ ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.